ఇందులో క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తాం. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మన అంజీ మోరా 7 యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసుకోండి. అలాగే టెట్కు తెలుగులో మనం చేస్తున్నాం వీడియోలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేసి టెట్టు ఫ్రెండ్స్కు సహాయపడగలరని ఆశిస్తున్నాను. ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఇచ్చారు, ప్రాక్టీస్ చేద్దాం. తెలంగాణ రాష్ట్ర ఆది కవి ఎవరంటే పాల్కురికి సోమన్న. తొలి విజ్ఞాన సర్వస్వ గ్రంథం ఏదంటే పండితారాధ్య చరిత్ర. తొలి నిర్వచన కావ్యం ఏదంటే అనుభవసారం. రగడ, ద్విపద, శతకం, పంచకం, అష్టకం మొదలైన రచనలకు ఆద్యుడు ఎవరంటే సోమన. కుమారి అనగా అర్థం ఏమంటే శివుడు. తొలుత శైశవమతంగా ఉండి తర్వాత వైష్ణవ భక్తుల మారిన తెలంగాణ కవి ఎవరంటే పోతన. మద్యపాన నిరోధం అనే కావ్య రచయిత ఎవరంటే గంగుల శాయిరెడ్డి. దృష్టాంత అలంకారం శతకం ఏదంటే భాస్కర శతకం. విద్వత్ కవి ఎవరు విద్యాంత కవి ఎవరంటే పురుషోత్తమాచార్యులు. అమరులు పాఠ్యభాగ రచయిత ఎవరంటే రుక్నుద్దీన్. అమరులు ఏ సమాసం అంటే నౌర్ తత్పురుష సమాసం. బొగ్గు గనుల్లో కింది బొగ్గు పొరను ఏమందురు అంటే కింగ్వం కింగ్సిమ్. 1880లో మొట్టమొదటిగా ఇల్లందు గ్రామంలో భూగర్భ గణ పరిశోధనలు చేపట్టింది ఎవరంటే దక్కన్ కంపెనీ. ఏ కంపెనీ అంటే బొగ్గు గనుల్లో పై పొరను ఏమందురు అంటే క్విన్సిమ్. ఫోక్ టేల్స్ ఆంధ్రప్రదేశ్ ఎవరంటారంటే బిడదరాజు రామరాజు. తెలంగాణ వీరుడు వీరగథలు రచించింది ఎవరంటే బి రామరాజు. త్రివేణి జానపద సంకలనం ఎవరిది అంటే రామరాజుది. అప్పగింత పాటలు ఏకోవకు చెందిందంటే శ్రీల పాటలు. ఊర్మిళదేవి నిద్ర పాటలు ఏకోవకు చెందినంటే పౌరాణిక గేయాలు. కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించంటే మనం ఈ మూడో దాని గురించి చెప్పవచ్చు అన్నట్టు. అవన్నీ నలనం అది దానికి సంబంధించింది అంటే కంద పద్యాలకు సంబంధించి. ఇది ఒకటి మాత్రమే వృత్త పద్యానికి సంబంధించింది కాబట్టి గ్రహించగలరు. కింది వాటిలో విభిన్న జాతికి సంబంధించిందంటే ఈ ఆటవేలది సీసం తేటగీత అనేది ఒక జాతికి చెందినది. ఉత్పత్తుల మాదానేమో వృత్త పద్యానికి చెందినది కాబట్టి గ్రహించగలరని కోరుచున్నాను.